పగిలిన కుండలోనే పరమేశ్వరుడు వెలిసాడంటే నమ్మగలరా? కానీ ఇది నమ్మకమే కాదు, భక్తికి దక్కిన అద్భుత సాక్ష్యం. శ్రీశైలానికి అతి సమీపంలో ఉన్న హటకేశ్వరం క్షేత్రం శివుని అపార కరుణకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ క్షేత్రానికి మూలం ఓ మహాశివ భక్తుడు. వృత్తిరీత్యా కమ్మరి అయిన కేశప్ప తన జీవితమంతా భక్తులకు అన్నదానం చేస్తూ శివనామస్మరణతో గడిపేవాడు. కానీ చుట్టుపక్కల వారి అసూయ వల్ల అతని జీవనాధారం నాశనమైంది. ఇక భక్తులకు అన్నం పెట్టలేనన్న బాధ కేశప్ప హృదయాన్ని త్రోసింది. భక్తుడి కన్నీళ్లు పరమేశ్వరుడిని కదిలించాయి. ఆ క్షణంలోనే పగిలిపోయిన కుండ పెంకులో శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. నిరాశతో ఉన్న కేశప్పను కరుణతో ఆదుకున్నాడు. ఆ రోజు నుంచి కేశప్ప జీవితం మారిపోయింది. తిరిగి అన్నదానం ప్రారంభమైంది. అటికిలో వెలిసిన ఈశ్వరుడు మొదట అటికేశ్వరుడుగా పిలువబడ్డాడు. కాలక్రమేణా అదే హటకేశ్వరుడుగా ప్రసిద్ధి చెందింది. స్వయంభూ లింగంగా విరజిల్లే ఈ పరమ పవిత్ర క్షేత్రం భక్తులకు ఆరోగ్యం, శాంతి, మనశ్శాంతిని ప్రసాదిస్తుందని గాఢ నమ్మకం. శ్రీశైల యాత్ర చేసిన భక్తులు హటకేశ్వరం దర్శనం చేసుకోకుండా వెళ్తే ఆ యాత్ర పూర్తి కాదని చెబుతారు. పగిలిన కుండలో వెలిసిన పరమేశ్వరుడు భక్తికి దేవుడు ఎంత దగ్గరగా ఉంటాడో చెప్పే శాశ్వత సత్యం.